హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్రరాయ్. మేము వైజాగ్ వెళ్ళాము. ఎందుకంటే ఫ్రెండ్ది బర్త్డే ఉన్నది, అందుకోసం మేము వైజాగ్ వెళ్ళాము. మేము మొత్తం వచ్చేసరికి ఒక 11 ఆర్ 10 మెంబర్స్ ఉన్నాము టోటల్. రాజమండ్రి నుంచి ఒక 9 మంది బయలుదేరాము. టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ వెళ్ళడానికి. మేము కరెక్ట్గా 4:30కి అలా స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:41 అయ్యింది. ఇది చూసారా, ట్రైన్లో కిచెన్ అనమాట. ఇది నేను ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు, ఇలాగ ట్రైన్లో కిచెన్ చూడడం. మీరు ఎప్పుడైనా చూసారా అండి? చూస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అవుతుంది. ఇప్పటి వరకు మేము 2 ట్రైన్లు చూసాము. నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ వచ్చేసింది. మేము ఫాస్ట్గా ఎక్కేసాము. ఇంకా పర్వాలేదు, సీట్లు దొరికినాయి. మహేష్ అన్నయ్య, మేము విడిగా వచ్చాము, మహేష్ అన్నయ్యలు కూడా విడిగా వచ్చారు. సేమ్ ట్రైన్ ఎక్కాము. మేము ముందు ట్రైన్ ఎక్కేస్తుంటే మహేష్ అన్నయ్య మేము కలిసి జర్నీ చేద్దాము కాదు. ఇప్పుడు మేము 6 కలిసి వైజాగ్ వెళ్తున్నాము. నేను, మహేష్ అన్నయ్య, అజయ్ అన్నయ్య, రాకేష్, విజయ్, అశోక్, మేము 6 కలిసి వైజాగ్ వెళ్తున్నాము. ఇంకా వెనకాతల ఇంకా 3 ఉన్నారు. ఆ 3 కూడా నెక్స్ట్ వచ్చే ట్రైన్లో ఎక్కి వస్తున్నారు. ఇదిగోండి, వైజాగ్ దిగిపోయాము. ఇప్పుడు బయటికి వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అవుతాము. ఎక్కడికి వెళ్ళాలో అని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అవుతాము. నెక్స్ట్ ట్రైన్లో ఇంకో 3 వస్తారని చెప్పాను కదండి, వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు మేమందరం కలిసి టిమిటీ పార్క్కి వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ని మహేష్ అన్నయ్య వాళ్ళు వేరే బస్సుకి ముందు వెళ్ళిపోయారు. మేము టిఫిన్ కోసం అని ఆగితే వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ చేస్తారు కాబట్టి వెళ్ళిపోయారు. నేను చేస్తాను, నేను అన్నయ్యలతో పాటు కలిసి బయలుదేరుతున్నాము. ఇదిగోండి, బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఈ డౌను, ఆ బీచ్ వ్యూ అసలు వైజాగ్లో హైలైట్. అసలు నేను చాలా రీల్స్ చూశాను, భలే వస్తాయి వీడియోస్ ఇక్కడ. బీచ్ సైడ్ మొత్తము చాలా బాగుంది. ఈ రోడ్డు బార్ అంతా చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ అంటారు. సో ఆ డైలాగ్ ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. ఇప్పుడు నేను దీనికే ఎలాగ అయిపోతే ఎలాగా, ఇంకా వీడియోలో చాలా ఉంది. ఇంకా పార్క్లో అడుగు పెట్టలేదు, బీచ్లో అడుగు పెట్టలేదు, ఇంకా చాలా ఉంది వీడియో. దీనికన్నా వేరే లెవెల్. ఏంటంటే ఈ ప్లేస్లో నేను దిగలేదు, కాకపోతే బస్సులోంచి ఆ వ్యూ చూస్తుంటే చాలా బాగా నచ్చింది. ఆ డైలాగే గుర్తొచ్చింది అందుకని. బైక్ 2 సబ్మెరీనా? ఇదిగోండి, ఇది వచ్చేసరికి వైజాగ్లో కైలాసగిరి అని అంటారు. ఇక్కడ మీకు గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇంకా రోప్ ఉండి పైకి కిందకి తీసుకెళ్తుంది, అది కూడా ఉంటుంది. దానిలోకి మేము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే వాళ్ళు ఛార్జెస్ చేస్తారు. మేము ఇప్పటికే మాకు బడ్జెట్ బాగా ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే 11 మెంబర్స్ అలా మేము ఉన్నాం కాబట్టి బడ్జెట్ ఎక్కువ. ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెప్పి పార్క్కి వెళ్ళి జాయిగా చూసి దాని తర్వాత హోటల్కి వెళ్తాము. ఇదిగోండి, వచ్చేసాము టినిటీ పార్క్కి. ఇది మొత్తం పార్క్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తుంది, కిందకు కూడా మనం వెళ్ళొచ్చు. కింద బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. రైట్ సైడ్ ఒక పెద్ద షిప్ ఉంటుంది.
ఇవి కింద బీచ్ పిక్స్ ఇవి. ఇప్పుడు ఇక్కడ పార్క్‌లో మేము కేక్ కటింగ్ చేసేసి మేము లంచ్‌కి హోటల్‌కి వెళ్ళబోతున్నాము. కేక్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు లంచ్‌కి వెళ్తున్నాము మేము. మేమెళ్ళిన రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి మూన్ అండ్ బార్ రెస్టారెంట్ అది. ఇప్పుడు ఇక్కడ ఈ రెస్టారెంట్‌లో మందు తాగే వాళ్ళకి మందు, తినే వాళ్ళకి ఫుడ్ అన్నీ ఉన్నాయి. మనోడు వీడియో చేద్దండి, వీడియోలో వద్ది. హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్న వీడియోలో వద్ది. చంద్రరాయ్ మామూలుగా ఉండదు, వైజాగ్ వచ్చాం. ఓకే, అలాగా లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము బీచ్‌కి వచ్చేసాము. నేను పెద్ద అస్సలు బీచ్‌లో ఫొటోస్ దిగలేదు. అక్కడికి వెళ్ళాను. ఒక పిల్లలు చేపలు పడుతుంటే చూసి ఇంకా ఆ చేపల దగ్గరే ఉండిపోయాను. నేను పట్టుకున్నాను. ఒక చేపను పట్టుకొని వాళ్ళకి ఇచ్చేసాను. కొన్ని చేపలు కూడా పట్టుకొని ఇచ్చేసాను. దాని తర్వాత నేను ఒక 2 చేపలు ఇంటికి తీసుకొచ్చాను. అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇది ఫస్ట్ ఫిష్. ఈ కవర్‌లోనే దీన్ని పట్టుకున్నాను. ఇది నేను మాక్సిమం బోపర్ ఫిష్ అనుకుంటున్నాను. ఇదైతే పట్టుకొని ఇచ్చేసాను. ఫస్ట్ మరి వాళ్ళు చూసారు కదా, వాళ్ళకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఫిష్ కూడా పట్టాను. అది వీడియో తీయలేదు. ఇవి దాని తర్వాత పట్టిన చేపలు ఇవి. ఇవి పోలార్ ప్యారెట్స్ లాగా ఉన్నాయి. ఇవి నేను 2 తెచ్చుకున్నాను. ఒక 3 చిన్నపిల్లలకి ఇచ్చేసాను. ఇంకా బీచ్‌లో అటు ఇటు తిరిగేసరికి నైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కేక్ కొయ్యబోతున్నాము ఇక్కడ. ఇంకా అలా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఆకలేస్తుందని చెప్పి చీకులు తీసుకున్నాము. దాని తర్వాత ఇవి వచ్చేసరికి రొయ్యలు. ఏమాత్రం క్లీన్ చేయకుండా చైనాలో పెట్టినట్టు పెట్టేశారు. అది అలాగే తినేసాను. పర్లేదు, బాగానే ఉంది. ఓకే, ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కాము. అస్సలు ఖాళీ లేదు. గేట్ దగ్గరే, రాజమండ్రి వరకు గేట్ దగ్గరే నుంచున్నాము, కూర్చున్నాము, అలా వచ్చాము. చూడాలి, బైక్ చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత దుర్మార్గం అంటే రాజమండ్రి హీరో అని ఒకసారి పైకి చూడండి. ఒకసారి సంక్షేమం కోసం ఒక్కసారి అన్నా, నువ్వు ఒక్కడే కూర్చున్నావు అన్న కింద. హీరోని కూడా ఇలా రోడ్డు మీద ఇలాగా ప్లాట్ఫామ్ గేట్ దగ్గర తలుపు దగ్గర అది కూడా కూర్చోబెట్టడం అన్నది మోసం కాదు. ఇది అదిగో ఇలా ఓకే ఫ్రెండ్స్, అలాగా ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి, నేను తెచ్చిన 2 చేపలు వేసాను. వేయగానే చాలా హెల్తీగా తిరిగినాయి. ఫుడ్ కూడా తిన్నాయి. బతుకుతాయేమో అనుకున్నాను కానీ మార్నింగ్ లోపలే చనిపోయినాయి. ఈసారి ఎప్పుడైనా తెచ్చినా చాలా కేర్ తీసుకోవాలి.